హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము లాస్ట్ వీక్ ఒక చిన్న ట్రిప్‌కెళ్ళామనమాట. అరుణాచలం, పాండిచ్చేరి అండ్ మహాబలిపురం. సో, ఈ ట్రిప్‌లో నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు డిసప్పాయింట్‌మెంట్స్ గూడా ఉన్నాయి. మంచి అరుణాచలం గాని, ఇట్లా మహాబలిపురం గాని మొత్తం మంచి ఎక్స్‌పీరియన్స్ కలెక్ట్ జేసుకున్నా. దాంతో పాటు పాండిచ్చేరిలో నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్స్ జరిగాయి. సో, అవేంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఈ ట్రిప్‌కి మేము ఒక ఏజెన్సీని మాట్లాడుకొని వెళ్ళామనమాట. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో స్టార్ట్ అయ్యి, ఇక్కడ మేము చెన్నై రైల్వే స్టేషన్‌లో దిగాము. అరౌండ్ 5:36 అలా అవుతుంది మార్నింగ్ అనమాట. సో, చెన్నై రైల్వే స్టేషన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. నీట్‌గా పెద్దగా అనిపించింది. అండ్ మీకు బయట చూస్తే గూడా ఒక ఫోర్ట్ లాగా అనిపిస్తుందనమాట. అంటే నేను చెన్నై రైల్వే స్టేషన్ చూడడం ఫస్ట్ టైము. సో, మేబీ నాకు అలా అనిపిస్తుందేమో. ఆల్సో ఇక్కడ అట్మాస్ఫియర్ గూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒకటే ఇంట్లో, ఒకటే ఊర్లో ఉండి సడెన్‌గా ఊరికెళ్ళేసరికి అలా అనిపిచ్చిందో ఏంటో నాకు తెలీదు గానీ, కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనిపిచ్చింది. ఆల్సో వాళ్ళు మాట్లాడే భాష గానీ, మనం నార్మల్‌గా తమిళ్ సినిమాలు చూస్తాము. బట్ స్టిల్ లైవ్‌లో మాట్లాడే విధానం అదంతా చూస్తుంటే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉందనమాట. ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు మాకీ టెంపో అరేంజ్ చేశారు. అంటే మా గ్రూప్‌లో 10 మెంబర్స్ అలా ఉన్నారనమాట. సో, లోకల్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ కోసం మాకీ టెంపో అరేంజ్ చేశారు. ఇంక ఈ టెంపోలో లగేజ్ అంతా పెట్టేసి మేము ఎక్కేసాము. సో, అక్కడి నుంచి మేము యాక్చువల్‌గా రూమ్‌కెళ్ళాలి. బట్ వెళ్ళే దారిలోనే మరీనా బీచ్ ఉండే అనమాట. మరీనా బీచ్ దగ్గర గూడా ఒక 10, 15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేద్దాము అని అనుకున్నాము. యాక్చువల్‌గా మాకు ప్లాన్ ఏం లేకుండే మెరీనా బీచ్ ట్రిప్‌లో. కాకపోతే వెళ్ళే దారిలోనే గదా! ఒక 10, 15 మినిట్స్ ఏమవుతుంది స్పెండ్ చేద్దాం అన్నట్టు దిగినాం అక్కడ. బీచ్ అంతా బావుంది. పొద్దున్నే చూసాం గదా! చాలా రిఫ్రెషింగ్‌గా బావుంది. సన్‌రైజ్ గాని అదంతా. ఇంక అక్కడ దిగేసి కాసేపు అట్లా ఆడుకొని టైమ్ స్పెండ్ చేసి ఫోటోస్ దిగాము. నాకక్కడ అక్కడ నచ్చిందేంటంటే అంత నీట్‌గా అనిపిచ్చలేదు. మేబీ మేము రాంగ్ ప్లేస్‌లో ఆగామో ఏంటో నాకు తెలీదు గానీ, కొంచెం ముందు గాని, కొంచెం వెనక గాని ఆగుండుంటే మేబీ బావుండేదేమో. బట్ మేము టెంపో ఆగేలాగా, వెంటనే ఎక్కి దిగేసేలాగా ఉండడానికి ఒక ప్లేస్‌లో ఆగినామనమాట. సో, అక్కడి నుంచి వ్యూ బావుంది. బట్ ప్లేస్ అదంతా నీట్‌గా లేకుండే అంతే. ఇంకక్కడి నుంచి మళ్ళీ రూమ్‌కి రిటర్న్ అయినాము. రూమ్ కూడా చాలా మంచిగుంది. కాకపోతే రూమ్‌కి, టెంపుల్‌కి అరుణాచలం టెంపుల్‌కి 4 కిలోమీటర్స్ దూరం అనమాట. బట్ స్టిల్ రూమ్ మాత్రం చాలా బావుంది. మాకు ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బందేం లేదు గాబట్టి దూరమున్నా పర్వాలేదనిపిచ్చింది. అక్కడ మేమొక హోటల్‌లో ఆగినాం. యాక్చువల్‌గా తమిళనాడులో ఏంటంటే పన్నీర్ జామున్ అనే స్వీట్ ఫేమస్ అనమాట. సో, ఆల్సో ఫిల్టర్ కాఫీ. ఇంకా ఆ ఫిల్టర్ కాఫీ గూడా తాగేసి, మంచిగా పన్నీర్ జామున్ తినేసి ఆహ్, మళ్ళీ టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. సో, టెంపుల్ దర్శనం గూడా అంటే నేనిది అరుణాచలంకి రావడం సెకండ్ టైమ్. కానీ ఫస్ట్ టైమ్ నేనంత ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయినా బికాజ్ గిరి ప్రదక్షిణ చేసిన, ఆల్సో మేము ఫ్రీ దర్శనానికెళ్ళడం అంతా టైర్డ్ అయిపోయినా. మాకప్పుడు ఫ్రీ దర్శనం ఇంత స్ట్రక్ అవుతాము, ఇంత టైం పడతదని తెలీదు. ఏదో అట్లా వెళ్ళిపోయినాము. బట్ ఈసారి మాత్రం ప్లాన్డ్‌గా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదు. ₹50 టికెట్ దర్శనానికి వెళ్ళినామనమాట. ఆల్సో మేము ఈసారి గిరి ప్రదక్షిణ ప్లాన్ చేయలేదనమాట. మేము అనుకోలేదు గిరి ప్రదక్షిణ చేద్దామని. సో, మేము ఓన్లీ దర్శనం అనే అనుకున్నాము. దర్శనానికి వెళ్ళినాము. చాలా ఫ్రీగా, చాలా కంఫర్ట్‌గా జరిగింది. దేవుడిని గూడా చూసా నేను. ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది అనే ఫీల్ ఉంది నాకు. లాస్ట్ టైమ్ నాకలా లేదు. అసలు యాక్చువల్‌గా నాకు గుర్తు లేకుండే ఏం జరిగింది అని జెప్పేసి. మొత్తం టైర్డ్‌నెస్సే గుర్తుంది. బట్ ఈసారి మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని కలెక్ట్ జేసుకున్నా నేను. దేవుడిని గూడా ఒక 10, 15 సెకండ్స్ మంచిగా చూసుకోగలిగినా అనమాట. నాకిప్పటికి గూడా కళ్ళ ముందు ఆ విజువల్స్ కనిపిస్తూ ఉంది. ఇంక అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారిని దర్శనం జేసుకొని ఇంక బయటకొచ్చి కొన్ని ఫోటోస్ దిగాము. ఫోటోస్ దిగేసి ఇంకా బయట షాపింగ్ అది ఇది ఉంటది గదా! అవన్నీ చూసుకొని అక్కడి నుంచి రూమ్‌కెళ్ళాము. యాక్చువల్‌గా మాతో పాటు వచ్చిన వాళ్ళేంటంటే గిరి ప్రదక్షిణ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. సో, వాళ్ళు అటు నుంచి అటు గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయారు. బట్ నేను, మా హస్బెండ్ మాత్రం రూమ్‌కెళ్ళిపోయినాం. రూమ్‌కెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నామనమాట.
ఇది డే 2 అనమాట. ఒక మంచి కాఫీతో స్టార్ట్ అయింది డే 2 మాకు. అక్కడి నుంచి మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కెళ్ళాం పిచ్చావరము. సో, ఇదెంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే, ఇది ఖచ్చితంగా అటు సైడ్ ఎవరైనా వెళ్తే మాత్రం పక్కా ఎక్స్‌పీరియన్స్ చేయండి ఈ వ్యూని. ఇదేంటంటే బోట్ రైడ్ ఉంటది. ఇది గూడా 6 పర్సన్స్‌కి 700 అలా చార్జ్ చేస్తారనమాట. ఇదంతా ఇదొక 3000 ఎకర్స్‌లో అలా ఉండిద్ది. మొత్తం ఏం తీసుకెళ్లరు మనల్ని. ఒక 3-4 కిలోమీటర్స్ తీసుకెళ్తారు. మొత్తం ఒక 40 మినిట్స్ అలా రైడ్ ఉంటదనమాట మనకి. సో, ఒక పాయింట్ వరకు తీసుకెళ్ళాక ఇంక అక్కడ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత నుంచి మళ్ళీ మనం రిటర్న్ అవ్వడమే. కాకపోతే అక్కడ మనం కొంచెం ఎక్స్‌ట్రా పే చేస్తే మనల్ని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తారనమాట. అక్కడేంటంటే 'దశావతారం' మూవీ అవన్నీ షూటింగ్ జరిగిందంట అక్కడ. కానీ ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. నాకు ఈ ట్రిప్ మొత్తంలో బాగా గుర్తుండిపోయే ప్లేస్ అంటే ఇదే అనమాట. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అంత బావుంది. విజువల్స్ గానీ, చెట్ల మధ్యలో అందులోంచి వెళ్ళడం మనం అదంతా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి మేము పాండిచ్చేరికి వెళ్ళాలి. ఇంకా ఇదంతా చూసుకొని పాండిచ్చేరికి రిటర్న్ అయినామనమాట. అక్కడేంటంటే ఒక ప్లేస్‌లో ఆపేసి పాండిచ్చేరి రీచ్ అయ్యాక ఒక ప్లేస్‌లో ఆపేసి, ఇక్కడ నుంచి మీరే ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. మీకు నచ్చిన సైడ్ ఎళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి మీకు బీచ్ ఒక 100 మీటర్స్‌లో ఉంటుంది. ఎటు తిరిగినా గాని అక్కడికే వస్తారు. సో, అక్కడ కలుద్దాం అని చెప్పేసి ఎళ్లారనమాట. ఎవరికి వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. నాకెందుకో పాండిచ్చేరి అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. అక్కడ ఆల్సో ఫ్రెంచ్ కాలనీ కూడా ఉండింది. అంటే నార్మల్‌గా బిల్డింగ్స్‌కి ఏదో బ్రైట్ కలర్స్ ఏసి ఒక ఫ్యాన్సీగా సినిమాటిక్ లుక్ లాగా తీసుకురావాలనుకున్నారేమో. బట్ నాకంత సినిమాటిక్‌గా అంత ఫ్యాన్సీగా అనిపించలేదు. కాకపోతే అక్కడ చాలా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా జరుగుతూ ఉన్నాయి. నాకంత ఎక్సైటింగ్ అనిపించలేదు. ఫ్రెంచ్ కాలనీ అనిపించలేదు. సో, అక్కడి నుంచి మేము మళ్ళీ బీచ్‌కెళ్ళాం. అక్కడ ఏదైనా ఉండిద్దా అని చెప్పేసి. అక్కడ కూడా నేనంత మంచి మెమోరీస్ ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయినా. ఎందుకో తెలీదు గానీ నాకంత ఎక్సైటింగ్ అనిపించలేదు. మేబీ నేను ముందే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లో లేకపోతే ఏంటో నాకు తెలీదు గానీ, నాకంత మెమోరీస్ ఏం లేవక్కడ. అంటే నీళ్ళలో ఆడుకున్నా ఏదైనా జరిగినా గానీ అక్కడంతా రాళ్ళున్నాయన్నమాట. సో, మళ్ళీ వెనక్కి రావాలన్నా రాళ్ళు అడ్డు రావడం గానీ, అట్లా ఎక్కువ వాటర్‌లో ఎంజాయ్ చేయలేకపోయినా అనమాట. సో, ఈ పాండిచ్చేరి మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్‌గానే అనిపిచ్చింది నాకు. సో, ఇది డే 3 అనమాట. యాజ్ యూజువల్‌గా మా డే టిఫిన్‌తో స్టార్ట్ అయింది. ఇది మహాబలిపురం వచ్చేసామనమాట. అక్కడ ఏ టు బి రెస్టారెంట్‌లో టిఫిన్ చేసాము. హోల్ తమిళనాడులో మాకు ఏ రెస్టారెంట్‌లో నచ్చలేదు. ఏ టు బిలో తప్ప. ఇక్కడే కొంచెం తినగలిగినాము. కొంచెం మన టేస్ట్ వచ్చింది. మన తెలుగు టేస్ట్ అనమాట ఇక్కడే. సో, ఈ రెస్టారెంట్ వల్లే కొంచెం ఓపికతో ఉన్నామనుకుంటా మేబీ. అక్కడ మంచిగా టిఫిన్ తినేసి ఇంకక్కడి నుంచి మహాబలిపురం ఎక్స్‌ప్లోర్ చేయడానికెళ్ళినామనమాట. అక్కడ కొన్ని కొన్ని కేవ్స్ గానీ, షోర్ టెంపుల్ అని జెప్పేసి, ఇంకా బీచ్ ఇట్లా ఇంకా పంచపాండవులు ఏమంటారు దాన్ని ధ్యానం జేసిన ప్లేస్, ఆల్సో పంచపాండవుల రథాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో ఉండింది. ఆల్సో లైట్ హౌస్ ఇవన్నీ చూసుకుంటూ తిరిగి వెళ్ళినామనమాట. ఇప్పుడా కేవ్స్ గానీ, ఆ షోర్ టెంపుల్ గానీ ఇవన్నీ ఫేడ్ ఔట్ అవుతున్నాయి. ఎందుకంటే బీచ్ దగ్గరలో ఉంది. ఆ బీచ్ నుంచి వచ్చే హ్యూమిడిటీ వల్ల ఆహ్, ఏమంటారు ఆ రాతి మొత్తము కరిగిపోతుందనమాట. ఎందుకంటే ఆ హ్యూమిడిటీలో ఉప్పు గూడా ఉంటది గాబట్టి, ఆ ఉప్పు రాతిని తినేస్తుంది. సో, దానివల్ల అదంతా ఫేడ్ ఔట్ అవుతుంది. మేబీ ఫ్యూచర్ జనరేషన్స్‌లో మనం ఇలాంటి టెంపుల్స్ చూడలేకపోవచ్చు.
టెంపుల్స్ అనొచ్చు, పురాతన కట్టడాలనొచ్చు. సో, ఇవన్నీ మనం ఫ్యూచర్‌లో చూడలేకపోవచ్చేమో. మేబీ ఇవన్నీ ఇట్లా ఫేడ్ ఔట్ అయిపోతే కష్టం గదా! అండ్ ఇంక ఇక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో, నా ట్రిప్ ఇలా జరిగింది. కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తో, చాలా ఎక్సైట్‌మెంట్‌తో, చాలా మెమోరీస్‌తో ఇలా ఎండ్ అయిందనమాట. నేను చాలా హ్యాపీ. ఈ ట్రిప్ వల్ల మాత్రం ఒక రిఫ్రెషింగ్ ఫీలింగొచ్చింది. ఎందుకంటే ఇక్కడ వర్క్ గాని, లేకపోతే మన బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని, ఇలా ఒక ట్రిప్‌కెళ్ళడం, ఇలా కొంచెం ఎంజాయ్ జేయడం ఎవరికైనా అవసరం. బట్ ఐయామ్ హ్యాపీ విత్ దట్. అంటే మంచి ఒక 3 డేస్ బ్రేక్ దొరికింది. ఆల్సో మంచి మెమోరీస్‌ని క్రియేట్ జేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై.